ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మంగళవారం అమావాస్య. మరి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను. ఎందుకునంటే ప్రత్యేకంగా పెట్టేది మరి మా ఊరు అమ్మవారు తీర్థమయ్యింది ఈ రోజు నాడు, పోయిన మంగళవారం. ఆ రోజు పెట్టుకోవాలి తప్పనిసరిగా మన ఊరి దేవతకి నైవేద్యం. మీ అందరికీ నేను చెప్పి ఉన్నాను, ఇలా నైవేద్యం అమ్మవారికి పెట్టుకోవాలి. మనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నామనుకోండి, అయినా మన అమ్మవారిని, మన ఊర్లో అమ్మవారిని విడిచిపెట్టకూడదు. ఆమెకి సంబరాలు జరిగి తీర్థాలు జరిగినప్పుడు మనం కూడా నైవేద్యాలు పెట్టుకోవాలి. మనల్ని, మన పిల్లల్ని, మన ఇంటిని సల్లని తల్లి చల్లగా చూస్తుందని చాలా మాటలు వీడియోల్లో చెప్పాను. అదేనండి ఇప్పుడు నేను చేసేది. అయితే ఈ రోజునాడు నేను నైవేద్యం పెట్టాలి. చుట్టాలుండి బాబయ్యి ఉండి వీలవ్వక పెట్టలేదు. మళ్ళా మంగళవారం పెడతానని సంకల్పం చేసుకున్నాను. మరి అదే ఈరోజు చేస్తూ ఉన్నాను. ఈరోజు అమావాస్య కూడా చాలా మంచిదండి. చక్కగా మరి ఇప్పుడు చెప్పేస్తున్నాను అన్నీ, మనకి నైవేద్యానికి ఏం కావాలి, ఏం చేస్తాను అనేది. అంటే ఫస్ట్ ఇది చెబుతున్నానండి. ఈ పాలు చక్కగా కాసుకుని పెట్టుకున్నాను కదా, క్షీరాన్నం వండుతాను. నైవేద్యానికి క్షీరాన్నం పెట్టాలని సమస్య ఏమీ లేదు. అయితే నేను చంటిబాబు మనవడు ఉన్నాడు, మనవడు కోసం చేస్తాను. అందుకు దేవుడికి నివేదన చేసి మనవడికి పెడతాను అన్నమాట. అంటే నైవేద్యం అంటే ఇన్ని రకాలు, ఇలా చెయ్యాలా, ఇలా చేస్తేనే పెట్టాలా నైవేద్యం అంటే అందరికీ వీలవ్వదు, అన్నీ అక్కర్లేదు కూడా. కాబట్టి ఈ పరమాన్నం అనేది పక్కన పెడదాం. ఇప్పుడు మనకి నైవేద్యానికి కావాలి అంటే చెప్పనా మరి. ఇప్పుడు నైవేద్యం అన్నం వండాలి, అత్తేసరి అన్నం వండాలి. అది ఎలాగంటే పెసరపప్పు వేసి, ఇదిగో పెసలు నలిపేసి నానబెట్టుకున్నాను. పెసలే నలిపేసి నానబెట్టాలా అని అనుకోవద్దు. మన ఇంట్లో పెసరపప్పు ఉంటుంది కదా, మనకి ఆ పెసరపప్పు నానబెట్టుకోవచ్చు. నా దగ్గర పెసరపప్పు లేక పెసలు నానబెట్టాను. అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఆ పప్పు కడిగేసి మరి కాస్త వేసి, ఇదిగో బియ్యం నానబెట్టాను. పెసరపప్పు, బియ్యం, కాస్త ఉప్పు, కాస్త నెయ్యి వేసి మరి అత్తీసరి అన్నం అంటారన్నమాట, ఎగరబెడతాం. అదే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి దేవుడికి ఈ పండగల్లో చేసేది పొంగలే అంటారన్నమాట. అంటే మాట కొంచెం భాష మారుతుంది తప్ప అమ్మవారికి చేసే లాంఛనాలన్నీ ఎలా చేస్తామో అలాగే ఉంటాయి. అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం మార్పు ఉంటుంది, భాష అయితే మారుతుంది. నేనేమో అత్తీసరి అన్నం అంటాను, కొన్ని చోట పొంగలే అంటారన్నమాట. కాబట్టి ఇది అత్తీసరి అన్నం చేస్తాను. చక్కగా ఇత్తడి గిన్నె కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను కదా. ఎప్పుడు దేవుడికి ఏ ప్రసాదం చేయాలన్నా ఈ గిన్నెతో చేస్తాను. ఇది మా అక్క ఇచ్చింది. వాళ్ళ మావయ్య గారు మరి పూజలు ఎక్కువగా చేసేవారు, మా అక్క మామగారు. దీంతో అన్నం వండుకుని భోజనం చేసేవారు ఆయన, దేవుడికి నివేదన చేసి. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాక నువ్వు పూజలు ఎక్కువ చేస్తావు కదమ్మా అని అక్క ఇచ్చింది నాకు ఇది. అయితే అత్తేసరన్నం వండుతాను కాబట్టి నీళ్ళు, మరి పరమాన్నం వండుతాను కదా. ఇందులో చెబుతున్నాను కానీ నైవేద్యానికి సంబంధం లేదు. పరమాన్నం చక్కగా ఏం చేయాలి, అత్తేసరి అన్నం వండుకోవాలి, ములక్కూర తెలాపిండి వండుకోవాలి. ఇదిగో పిండితో పొంగు పునుకులు వేసుకోవాలి. పొంగు పునుకులు కొంచెం వరిపిండి కలిపి పొంగు పునుకులు వేస్తాను. కొంచెం బెల్లం కలిపి కొద్దిగా నెయ్యి వేసి ఇంత సలివిడ ముద్ద చేసి కాస్త పెసరపప్పు వేసి కాస్త నీటిలో బెల్లం ముక్క వేస్తే పానకం అవుతుంది. అదే సలివిడి పానకాలు. అమ్మ మనకి సలవనివ్వాలి అంటే సలివిడి పానకాలు కూడా మనం పెట్టుకోవాలి దేవుడి దగ్గర. మరి అసలైతే మొన్న వారం చేశాను అనుకోండి, ఇవన్నీ ఇంట్లో చేసుకున్న తర్వాత సాయంత్రం సలివిడి చేసుకుని పానకం చేసుకుని పళ్ళు పువ్వులు పట్టుకుని అమ్మవారి గుడికి వెళ్ళి సమర్పించాలి లెక్కగా. అసలు ఇక తీసుకెళ్ళి దానికి వీలవుతుందో లేదా అయినా నేను అన్నీ నైవేద్యం దగ్గర పెట్టుకుంటాను. ఆ విధానం అంతా మీకు చూపిస్తాను. ఈ వీడియోతోటి సరిపెట్టను, వండే విధానం చూపిస్తాను. తర్వాత మళ్ళీ నైవేద్యం సర్దుకుని చెల్లించే విధానం అన్నీ చూపిస్తాను. ఎందుకనంటే తెలియని వాళ్ళు తెలుసుకుని చేసుకోవాలి. అందుకని ఒక తెలుసు, కొంచెమే తెలిసి ఉండొచ్చు, అన్నీ తెలియకపోవచ్చు. అబ్బో నైవేద్యం అంటే పిండి రుబ్బించుకోవాలి, పిండి మరి ఇలాగ పునుకులు అది వేయాలి, అత్తేసరన్నం వండాలి, ఇస్త్రాకులు రేపరబ్బలు అన్నీ తెచ్చుకోవాలి, ఇల్లు గుమ్మాలు శుభ్రాలు చేసుకోవాలి, ఇంత పని కదా నైవేద్యం అంటే అనుకుంటారు. కానీ ఇదేమీ పెద్ద పని కాదు. కాస్త అత్తేసరన్నం వండుకోవటం, మరి తప్పనిసరిగా తెలగపిండి ములక్కూర వండాలి, మునగాకనమాట. అయితే ఇది కొంచెం పొలుకులు లాంటివి తెస్తారు, నెంబర్ 1. ఇది మిక్సీ పడతాను.
చక్కగా ఉప్పు పెట్టుకున్నాను అత్తేసరి అన్నంలోకి, పిండి పెట్టుకున్నాను పొంగు పునుకులకి. వేసే విధానం చూపిస్తాను. ఇవిగో ఏపరబ్బలు, మనం అమ్మవారిని పూజిస్తాం కదా, నైవేద్యం పెట్టిన కాడ ఏపరబ్బలు పెట్టాలన్నమాట. ఇదిగో మునగాకు తెచ్చారు, ఇది బాగు చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగో 3 ఇస్తర్లు వేసి అమ్మవారికి నైవేద్యం చెల్లిస్తామన్నమాట. ఈ బెల్లం ముక్కలు నైవేద్యం మీదకి, దేవుడి దగ్గరికి. ఈ బెల్లం మరి నేను దీనికోసం పెట్టుకున్నానులేండి, పరవాన్నం కోసం పక్కన పెడదాం. ఇది నీటిలో వేసుకున్నాను బెల్లం. ఇదే సలువుడి చేస్తాను, ఈ బెల్లంతో పానకం చేస్తాను అన్నమాట. అది కరుగుతూ ఉంటుందని ఇలా వేసుకున్నాను. చక్కగా ఇవండి కావలసినవి, ఏమీ పెద్ద పని కాదు. ఇది కూడా మీకు పిండి గురించి చెప్తున్నాను. ఇప్పుడు రుబ్బేరా మీరు, ఈ రుబ్బి అన్నీ చెయ్యాలి కదా అని అనుకోవచ్చు. ఇది మన దోశల పిండికి రుబ్బాను. ఇది దోశల పిండి కదా, కొంచెం లూజుగా ఉంది కదా, కొంచెం వరిపిండి కలిపితే ఇంత పొంగు పునుకులు చక్కగా వేసేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. ఇంకొన్ని కొబ్బరికాయ కూడా ఉంది ఇక్కడ. అరటిపళ్ళు దేవుడి దగ్గర ఉన్నాయి, అక్కడ సర్దుకుని అక్కడ విధానం అంతా అది వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. చూస్తేనే మీకు తెలుస్తుంది. చక్కగా ఇప్పుడు ఈ బియ్యం కడిగేసాను కదా, ఇందులో వేసేస్తాను. ఇదిగోనండి, ఇప్పుడు ఈ గిన్నెలో చక్కగా ఈ బియ్యం నానబెట్టేసి అనమాట. తొందరగానే ఉడుకుతుంది, ఫస్ట్ నానబెట్టాలి కదా బియ్యం అని. ఎందుకంటే సాల్ట్ గిద్దులు వండాలని లెక్క. మరి మా ఇంటి సాల్ట్ అంటే కేజీ పావు వండేవారు. అంటే ఎక్కువ పెట్టి ఆకుల్లో చెల్లించి కొన్ని వర్గాల వారికి, ఈ వర్గం వారికి ఒక ఆకు, ఆ వర్గం వారికి ఒక ఆకు అని లెక్క అనమాట. ఒక్కొక్కరు 9 ఆకులు వేస్తారు, ఒక్కొక్కరు మరి 11 ఆకులు వేస్తారు. ఇలా ఇచ్చేవారి కోసం అనమాట అండి. మరి ఇంట్లో ఇప్పుడు అలా తీసుకునేవారు ఎవరో రావటం లేదు, ఇవ్వట్లేదు, మనమే ప్రసాదంగా తింటున్నాం. అందుకే 3 ఆకులకు తగ్గించి వేయకూడదు చెబుతాను అప్పుడు మళ్ళీ. ఇదిగో అత్తేసరి అన్నం అంటే మనం రైస్ కుక్కర్లో పెట్టుకుంటారు కదా, వాటర్ ఎలా ఎంత సరిపోతుందో అంతే. అయితే పూర్వం పద్ధతి ఇదిగో ఇలాగా ఈ 2 గునుపుల దగ్గరికి రావాలన్నమాట. ఇప్పుడు పెసరపప్పు కడిగేసి వేస్తాను. అంటే పెసలో ఉన్నాయండి నా దగ్గర, పెసరపప్పు లేదని. ఏదైనా ఒకటే కదా, ఈ కొంచెం మిక్సీ బట్టి ఇలాగా పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే పెసరపప్పు ఉంటుంది కదా మీకు, అంటే పెసలే వేయాలేమో అనుకుంటారని చెబుతున్నానండి. అక్కర్లేదు, చక్కగా కొంచెం ఉప్పు వేయాలి. అమ్మవారికి చెల్లించేది కదా, ఇలాగా చేయాలన్నమాట. చక్కగా ఇలాగా చేయాలి. ఇప్పుడు నేను కొంత నెయ్యి కూడా వేస్తాను. ఇలా నెయ్యి కూడా వేసాం. అప్పుడు దీనికి మనం ఏ పొరపాటుని శుద్ధి అనేది అయిపోతుంది అన్నమాట. ఏం పొరపాటు లేకుండా చక్కగా ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. అన్నం అత్తేసరి అన్నం ఉడికిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తాను, సరేనా? మళ్ళీ నేను మరొక వీడియోలో కలుస్తానండి. తప్పకుండా ఈ విధానం అంతా క్లియర్గా చూపిస్తాను. పెట్టిన అన్ని వీడియోలు చూడండి, తప్పనిసరిగా అర్థమవుతుంది. ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం మనకి మన ఇంటికి సెలవుని ఇస్తుంది చల్లని తల్లి. మన కులదైవం ఉంటుంది కదా, ఆవిడని ఇలానే పూజించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఆవిడ జాతర వస్తుంది, ఆ టైంలో తప్పనిసరిగా ఆవిడని పూజించుకోవాలి. మరి మేము ఉండే వీధిలో గనుకమ్మ అమ్మవారికి మరి పెద్ద పండగ రోజు వస్తుంది. మరనాడు ఆవిడని మేము ఇలా నైవేద్యాలతో చేసుకుంటాం. ఉగాది పండగకి మా గ్రామదేవత సుబ్బాల తల్లి. ఉగాది పండగకి అమావాస్య వస్తుంది కదా, ముందు అమావాస్యకి ఆవిడకి. అలాగా సందర్భాన్ని బట్టి ఒక 4-5 సార్లైనా మనం నైవేద్యాలు పెట్టుకునే సందర్భాలు వస్తాయి సంవత్సరంలో. అవి ఒక్కొక్కటి మన కనువారి కార్యాల వల్ల అవ్వలేనప్పటికీ ఆ నెలలో వచ్చే అమావాస్య కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ పెట్టేసుకోవచ్చు. అది అలా తురువాగా ఉంచుకోమని అవసరం లేదు. ఇలా చేసుకోవడం మనకి చాలా శుభదాయకమని చెబుతున్నానండి. చూసారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ అవుతూ ఉంటాయి కదా, ఈ పొంగు పునుకులు వేసే విధానం, ఈ తెలగపిండి మునగాకు వండే విధానం అన్నీ చూపిస్తాను మీకు. పచ్చలుడి చేసే విధానం అన్ని షార్ట్లో పెడతాను, పెద్ద వీడియోలో పెడతాను, చూసేయండి. చక్కగా చేసుకుందరు. కానీ మీరు కూడా అమ్మవారికి చేసుకుంటే మంచిదే కదండి. మనకి ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం ఇస్తుంది. ముఖ్యంగా సెలవును కోరుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.